హాయ్ అండి. అందరికీ నమస్తే. చాలామందికి కొన్నిసార్లు అన్నం ఎస్టిమేషన్ అటు ఇటు వేసుకోవడం వల్ల అన్నం మిగిలిపోతుంది. మిగిలిపోయిన అన్నాన్ని పడేయలేము. పడేయాలంటే మనసొప్పదు కదా! సో, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నైట్ నీళ్లు పోసి పెట్టిన ఈ అన్నాన్ని పొద్దున ఇలా గట్టిగా నీళ్ళంతా పొయ్యేటట్టు పిసికి పక్కన ఒక గిన్నెలోకైతే పెట్టేసుకోవాలండి ఫస్ట్. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, ఉప్పు, కారం, పసుపునైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కారం కొంచెం తక్కువ వేసుకుంటేనే బెస్ట్. ఇంకా వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అన్నానికి మొత్తం ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు చూడండి ఇలా ఉండాలి. ఇంకొక ప్లేట్ తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా పెట్టుకోవాలండి. షేప్ అనేది మన ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఎలా ఫాస్ట్‌గా ఆరిపోతాయో అలా పెట్టుకుంటే మంచిది. ఇంకా వీటిలన్నిటిని తీసుకొచ్చి బయటైతే ఎండలో పెట్టేసుకోవడమే. బాగా ఎండిపోయి ఒక 2, 3 డేస్ బాగా ఎండలో ఎండబెట్టండి. తర్వాత చూడండి ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయండి. తర్వాత ఒక బాండల్లో ఆయిల్ వేసి ఇలా బాగా వేయించుకోవడమేనండి. మనకు చూడండి ఎంత వస్తున్నాయో. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అన్నం ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు.